After finding this next vertex that we have to add to the cycle, next we will go back to the main algorithm. ఓకే. సో ఇక్కడ కదా కాల్ చేసాము. తర్వాత ఈ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేశాక దెన్ విల్ కమ్ టు హియర్ అండ్ దెన్ విల్ చెక్ వెదర్ ఎక్స్ ఆఫ్ కే ఈజ్ స్టిల్ జీరో ఆర్ నాట్. జీరో ఎప్పుడు వస్తుంది? ఏ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకోకపోతే జీరో అనేది అలానే ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే దెన్ వీ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్. లేదు అంటే ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ మీన్స్ ఆల్ ది వర్టిసెస్ ఆర్ యాడెడ్, then we will print the solution vector, else we will call this algorithm for the next vertex. So the Hamiltonian cycle is very very difficult to understand. So take one example and trace out this one. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే నెక్స్ట్ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ వర్టెక్స్ ఎలా ఉండాలి అంటే ప్రీవియస్ వర్టెక్స్కి కనెక్ట్ అయి ఉండాలి. దట్టు అది ఆల్రెడీ మనం విజిట్ చేసి ఉండకూడదు. ఆ 2 కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఆ 2 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ వర్టెక్స్ని మనం సైకిల్కి యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఇలా అన్ని వర్టిసెస్ యాడ్ చేశాక సైకిల్కి మళ్ళీ ఫైనల్గా ఏం చెక్ చేసుకోవాలి? లాస్ట్ వర్టెక్స్కి ఫస్ట్ వర్టెక్స్కి కనెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఓకే అండ్ దెన్ ఫైనల్లీ విల్ ప్రింట్ ద సొల్యూషన్ వెక్టర్. ఓకే. So I'm repeating once again. So we'll take the graph adjacency matrix as the input to the algorithm. And then finally we have to find out the solution vector. We have to print the solution vector that leads to the Hamiltonian cycle. Okay. So first vertex is this. హలో సార్ చెప్పండి సార్. మరి వీళ్ళకి ల్యాబ్స్ ఉన్నాయి కదా. క్లాస్లో ఉన్నాను సార్, అయిపోయాక కాల్ చేస్తాను. క్లాస్లో ఉన్నారా? సరే మేడం, అయింది. Initially, all the values are zeros in the solution vector, all except the first value. The first value is the source node. Then remaining values we have to find out. Okay. So then ఏం చేయాలి? నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఆఫ్ 2 అంటే ఈ ఎక్స్ ఆఫ్ 2 ప్లేస్లో ఏ వర్టెక్స్ని తీసుకోవాలి, నెక్స్ట్ ఏ వర్టెక్స్ని తీసుకోవాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏ వర్టెక్స్ని తీసుకోవాలి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఈ ప్లేస్లో ఫస్ట్ బి తీసుకుంటాము, ఫస్ట్ ఏ తీసుకుంటాము. ఏ తీసుకొని చెక్ చేస్తాము ప్రీవియస్ దానికి కనెక్షన్ ఉందా లేదా, ఆల్రెడీ విజిట్ చేసామా లేదా అని చెక్ చేస్తాము. సో ఆల్రెడీ విజిట్ చేసింటే ఈ వర్టెక్స్ని కన్సిడర్ చేయము. తర్వాత ఈ ప్లేస్లో బి తీసుకుంటాం. నెక్స్ట్ బి తీసుకొని చెక్ చేస్తాం ఏంటి, బికి ప్రీవియస్ వర్టెక్స్కి
ప్రీవియస్ సొల్యూషన్ వెక్టార్లో తీసుకున్న వర్టెక్స్కి కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. కనెక్షన్ ఉంటే ఓకే, అండ్ దెన్ ప్రీవియస్గా దీన్ని ఏమైనా విజిట్ చేసామా అని కూడా చెక్ చేస్తాం. ప్రీవియస్గా విజిట్ చేయకపోతే దెన్ వీ విల్ టేక్ దిస్ వర్టెక్స్ ఇన్ ఎక్స్ ఆఫ్ 2. నెక్స్ట్ వీ విల్ గో ఫర్ ఎక్స్ ఆఫ్ 3. Go for the next vertex, and then for x of 3 also we will check all the vertices. First we will check a, and then we will check b, then we will check c, like that each and every vertex we will take. ఆ vertex ని ఎలా తీసుకుంటాము నెక్స్ట్ అనేది. సో విత్ దిస్ స్టేట్మెంట్ x of k is equal to x of k plus 1 mod n plus 1. సో ఇది స్టేట్మెంట్ ఎందుకంటే ఒక్కొక్క వర్టెక్స్ని యాక్సెస్ చేయడానికి ఓకేనా. సో అంటే ఏంటి, ఇక్కడ n+1 అంటే 7 అవుతుంది, n అంటే 6 కాబట్టి ఓకే. సో ఎక్స్ ఆఫ్ కే ప్లస్ 1 మాడ్ n+1, ఫస్ట్ 1 వచ్చింది కదా. It is used to find out the vertex. It is used to select the vertex. Okay, ఆ vertex ని సెలెక్ట్ చేసుకున్నాక again we are checking if any vertex is placed in x of k or not. If any vertex is placed in x of k, then it doesn't become 0. Okay, then we are checking whether that vertex is having the connection to the previous vertex or not. Okay, connection unte, then we are checking whether it is previously visited or not. Previously visited or not. Okay, if it is previously visited, then we come back to this for loop. If it is not visited, then we are checking whether all the vertices are covered and there is a connection from the last vertex to the first vertex or not. Okay, if all the vertices are not covered also, we are going to the main algorithm and we are calling for the next vertex. Go for the main algorithm and we'll call for the next vertex. If all the vertices are covered, we'll print the solution vector. If not covered, then we'll call for the next vertex. Okay. కొంతవరకు నేను ట్రేస్ అవుట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు చేయండి. చూడండి, Hamiltonian of k in the sense what? Hamiltonian of Hamiltonian అంటే h అని రాస్తున్నాను. Hamiltonian of k మీన్స్ సెకండ్ వర్టెక్స్ నుంచి మనం కాల్ చేస్తామని చెప్పాం కదా, ఎందుకంటే సొల్యూషన్ వెక్టార్లో ఫస్ట్ వర్టెక్స్ అనేది ఫిక్స్డ్. ఓకే, తర్వాత నెక్స్ట్ వాల్యూ ఆఫ్ k. సో ఈ ఫంక్షన్లో మనం నెక్స్ట్ ఏం కాల్ చేస్తున్నాం, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ k. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ k అంటే nb అనుకుంటున్నాను. nb ఆఫ్ k మీన్స్ సెకండ్. సో నెక్స్ట్ దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఆఫ్ k దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ k దగ్గరికి వెళ్తే
Then repeat until false అని ఇచ్చారు కదా. సో ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మీకు చేసి చూపించాను. ఎక్స్ ఆఫ్ టూ ఏమొచ్చింది, వన్ వచ్చింది. ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే ప్లస్ వన్. సో ఇనిషియల్గా జీరో కాబట్టి జీరో ప్లస్ వన్ మాడ్ ఎన్ ప్లస్ వన్. సో అవన్నీ ఎక్కడిచ్చారు అని మీకు డౌట్ వస్తే కమెంట్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ఇనిషియల్గా జీరో తీసుకోమన్నారు, దట్ టు ఫస్ట్ వర్టెక్స్ ఫిక్స్డ్, సెకండ్ వర్టెక్స్ నుంచి ఎందుకు కాల్ చేయాలి అనేది కూడా వీళ్ళు ఇక్కడ కమెంట్లో మెన్షన్ చేశారు. ఓకేనా. దెన్ మాడ్ ఎన్ ప్లస్ వన్, ఎన్ ప్లస్ వన్ ఇన్ ద సెన్స్ సెవెన్. సో వన్ మాడ్ సెవెన్ ఈస్ వన్. అంటే ఎక్స్ ఆఫ్ టూ అంటే వన్ తీసుకుంటాం. ఫస్ట్ వర్టెక్స్ ఈస్ ఏ, నెక్స్ట్ వర్టెక్స్ ఈస్ వన్. వన్ ఇన్ ద సెన్స్ ది ఫస్ట్ వర్టెక్స్ ఇన్ ది గ్రాఫ్. ఓకేనా. సో x of 2 is equal to 1. Then we are checking if x of k is equal to 0 or not. x of k 0 కాదు, 1 ఇప్పుడు చేంజ్ అయింది కదా. Then if g of x of k minus 1 comma x of k is not equal to 0 or not. దేనికోసం చెక్ చేస్తున్నాము, దీనికి ప్రీవియస్ నోడ్కి కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం తీసుకున్న ప్రీవియస్ నోడ్కి. ఇప్పుడు ఇదేంటి, 1 అంటే ఏ కదా. ఫస్ట్ ఏని యాడ్ చేస్తాను, మళ్ళీ ఏనే తీసుకుంటాను. తీసుకుంటే ఏంటి, వర్టెక్స్ టు ఇట్ సెల్ఫ్ ఏంటి, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో జీరో కదా. సో జీరో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ ఏంటి, రిపీట్ అంటిల్ ఫాల్స్ అన్నాడు. ఇక్కడ అంటిల్ ఫాల్స్ అంటే ఫాల్స్ ఎప్పుడు అవుతుంది, అన్ని వర్టిసెస్ ఫినిష్ అయితే దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఫాల్స్. సో ఇంకా వర్టిసెస్ ఉన్నాయి కదా. అగైన్ ది స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎక్స్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే ప్లస్ వన్. ఎక్స్ ఆఫ్ కే మీన్స్ వన్ ప్లస్ mod 7 which is equal to 2 mod 7 is 2. అంటే నెక్స్ట్ సెకండ్ వర్టెక్స్ ని తీసుకుంటున్నాం. ఎక్స్ ఆఫ్ టూ ప్లేస్ లో నెక్స్ట్ సెకండ్ వర్టెక్స్ ని తీసుకుంటున్నాం. సెకండ్ వర్టెక్స్ ని తీసుకుంటే అంటే ఇక్కడ ఏ బదులు నెక్స్ట్ బి తీసుకుంటాం. ఓకే, బి తీసుకుంటే then we are checking if g of x of k minus 1 comma x of k is not equal to 0 or not. బికి ఏకి కనెక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. కనెక్షన్ ఉంది, ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, జీరో కాదు కాబట్టి ట్రూ అవుతుంది. ట్రూ అయితే నెక్స్ట్ ఏం చెక్ చేస్తున్నాము, ఆ నోడ్ని ప్రీవియస్గా విజిట్ చేసామా ఏమైనా అనేది చెక్ చేస్తున్నాం. ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 1 to k minus 1, జే ఈజ్ ఈక్వల్ టు k minus 1 in the sense what, 1. k అంటే 1 కదా. సో j is equal to 1 to 1. Do if x of j is equal to x of j is equal to x of j అంటే x of 1, x of 1 is a is equal to x of k. x of k is what, b. False. So it is false. So false కాబట్టి నెక్స్ట్ j వాల్యూ is incremented. ఇఫ్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏమవుతుంది, జే వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి నా జే బికమ్స్ టూ, జే టూ అవుతుంది. బట్ కే మైనస్ వన్ వరకు అంటే 1 to 1, 1 వరకే తీసుకోవాలి. నెక్స్ట్ టూకి ఫాల్స్ అయిపోతుంది, ఫర్ లూప్లో కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ జే ఈజ్ ఈక్వల్ టు కే ఆర్ నాట్. జే అంటే 2, కే అంటే కూడా ఏంటి 2 కదా. సో 2. If 2 is equal to 2, then means that ఏంటి, ప్రీవియస్గా దాన్ని విజిట్ చేయలేదు అనేసి. దెన్ ది స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ కే ఈజ్ లెస్ దాన్ ఎన్, ట్రూ. ఎందుకంటే అన్ని వర్టిసెస్ మనం ఇంకా కవర్ చేయలేదు కదా కాబట్టి కే ఈజ్ లెస్ దాన్ ఎన్ అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఎన్ మీన్స్ ది నెంబర్ ఆఫ్ వర్టిసెస్ 6 ఆర్ కే ఈజ్ ఈక్వల్. సో ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది ఎందుకంటే అన్ని వర్టిసెస్ ఇంకా విజిట్ చేయలేదు కదా. సో 2 ఈజ్ లెస్ దాన్ 6, ట్రూ. ట్రూ కాబట్టి రిటర్న్. రిటర్న్ అంటే ఏంటి, ఇట్ ఎగ్జిట్స్ ఫ్రమ్ ది ఫంక్షన్.
సో ఈ ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎన్వి ఆఫ్ 2 అనే ఫంక్షన్‌లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి ఎగ్జిట్ అయిపోతే, ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి కాల్ చేసాము? హెచ్ ఆఫ్ 2లో కాల్ చేసాం. అంటే హామిల్టోనియన్ సైకిల్ ఆఫ్ 2లో ఎన్వి ఆఫ్ 2ని కాల్ చేసాం. చేస్తే ఇక్కడ కదా మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నాం. సో ఇది మనకి ఏమొచ్చింది దీని ద్వారా? ఎక్స్ ఆఫ్ 2లో బి వచ్చింది. ఓకే. అంటే నెక్స్ట్ వర్టెక్స్‌ని ఏం సెలెక్ట్ చేసుకున్నట్టు? బిని సెలెక్ట్ చేసుకున్నట్టు. తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఎక్స్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ నాట్ ఫాల్స్. ఎందుకంటే ఎక్స్ ఆఫ్ కే ప్లేస్‌లో 2 వచ్చింది కాబట్టి 0 కాదు. నెక్స్ట్ ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆర్ నాట్ ఫాల్స్. ఎందుకంటే అన్ని వర్టిసెస్‌ని ఇంకా విజిట్ చేయలేదు కాబట్టి. ఎల్స్ ఎల్ ఎల్స్ హామిల్టోనియన్ ఆఫ్ కే ప్లస్ 1. కే ప్లస్ 1 ఇన్ ద సెన్స్ కే అంటే ఫస్ట్ 2 తీసుకున్నాం. ఇప్పుడు కే ప్లస్ 1 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ హామిల్టోనియన్ ఆఫ్ 3. అర్థమైందా? ఎక్కడున్నాం మీరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? హామిల్టోనియన్ 2లో హామిల్టోనియన్ 3ని కాల్ చేస్తున్నాం. అర్థమైందా? దీని నుంచి ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. హామిల్టోనియన్ 2 నుంచి ఇంకా ఎగ్జిట్ అవ్వలేదు. సో ఇన్ దిస్ ఫంక్షన్ వీఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్. తర్వాత హెచ్ ఆఫ్ 3ని కాల్ చేస్తాం. హెచ్ ఆఫ్ 3ని కాల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ థర్డ్ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వర్టెక్స్ని ఎక్స్ ఆఫ్ 3ని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ దాంట్లో ఎక్స్ ఆఫ్ 4ని కాల్ చేస్తాం. అలా నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 3లో హెచ్ ఆఫ్ 4ని కాల్ చేస్తాం. దానివల్ల నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ 4ని ఫైండ్ అవుట్ చేస్తాం. లైక్ దట్ వీ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ది వర్టిసెస్ అండ్ దెన్ వీ విల్ యాడ్ దట్ వర్టిసెస్ టు ద సైకిల్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఏంటి అంటే ఆ వర్టెక్స్ని ఫైండ్ అవుట్ చేశాక ఇట్ షుడ్ సాటిస్ఫై టూ కండిషన్స్ వెదర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్రీవియస్ వర్టెక్స్ ఆర్ నాట్ and it is previously visited or not. If it is previously visited, then we should not consider that vertex. Otherwise, we can consider it. If all the vertices are visited, then finally we have to check if it is having the connection to the starting vertex or not. That's it. So, still, if you have a doubt in this algorithm, then you take this example graph and you trace out this algorithm completely, then you will get the clear idea. Okay? So, ఏంటి స్ట్రెంత్ 29, 26 ఎందుకు మీరు మాత్రం ఎందుకు అటెండ్ అవ్వడం? ఏదో మీరు కూడా అటెండ్ అవ్వకపోతే ఇంకా హ్యాపీగా క్లాసే లేదనుకొని కామ్గా వండుకోవచ్చు. ఏంటి అసలు 29, 26 అంటే ఏమన్నా స్ట్రెంత్? మిగతా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని లేదా అసలు? చదువుకొని పాస్ అయిపోయి లైఫ్లో సెటిల్ అవ్వాలా, ఏదైనా జాబ్ తెచ్చుకోవాలన్న ఉద్దేశమే లేనట్టుంది. అంత బిజీ అయిపోయారా? మీకు అంత అడిషనల్ వర్క్స్ ఉన్నాయా? క్లాస్ మెయిన్ మీకు. ఇంకెన్ని ఇయర్స్ చదువుతారు మహా అంటే? ఇంక 1 ఇయర్ చదువుతారు. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ చదువుతారు. మీకు ముందే చెప్పాను. మీరు కన్నా సెపరేట్‌గా ఇది ప్రతి టాపిక్ సెపరేట్‌గా మీరు ఓన్‌గా నేర్చుకోవాలి అంటే చాలా సోర్సెస్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఒక సోర్స్ నుంచి తీసుకుంటే అర్థం కాదు అని చెప్పాను. మరేంటి ఇంత తక్కువ మంది అటెండ్ అయ్యారు? హ్మ్. వి కాంట్ డూ ఎనీథింగ్. చూడండి నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే చూడండి బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్స్ అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ వచ్చి ఎక్స్పోనెన్షియల్ టైం కాంప్లెక్సిటీ ఏంటి ఎన్ క్వీన్స్ ప్రాబ్లం టైం కాంప్లెక్సిటీ ఎన్ పవర్ ఎన్ వచ్చింది. తర్వాత గ్రాఫ్ కలరింగ్ టైం కాంప్లెక్సిటీ ఎం పవర్ ఎన్ వచ్చింది. తర్వాత హ్యామిల్టోనియన్ సైకిల్ టైం కాంప్లెక్సిటీ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి మనకి 6 వర్టిసెస్ తీసుకున్నాం కదా గ్రాఫ్లో. సో
ఫస్ట్ వర్టెక్స్ ఫిక్స్డ్, ఫస్ట్ వర్టెక్స్ ఫిక్స్డ్. నెక్స్ట్ రిమైనింగ్ వర్టిసెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ 6 వర్టిసెస్. ఫస్ట్ వర్టెక్స్ ఈస్ ఫిక్స్డ్, రిమైనింగ్ వర్టిసెస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో అంటే రిమైనింగ్ ఎన్ని వర్టిసెస్ ఉన్నట్టు, టోటల్ ఎన్ వర్టిసెస్ అయితే వన్ వర్టెక్స్ ఫిక్స్డ్ అయితే రిమైనింగ్ ఎన్ని వర్టిసెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎన్ మైనస్ వన్ వర్టిసెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ వర్టెక్స్ తీసుకోవాలి, ఆ నెక్స్ట్ ఏ వర్టెక్స్ తీసుకోవాలి. ఓకే, సో ఇలా మనం ఎన్ మైనస్ వన్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా. సో అంటే ఇక్కడ మనకి ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఎన్ మైనస్ వన్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ ఎన్ మైనస్ వన్ ప్లేసెస్లో ఎన్ మైనస్ వన్ వర్టిసెస్ని ప్లేస్ చేయాలి. హౌ మెనీ ప్లేసెస్ ఆర్ దేర్? 5 ప్లేసెస్ ఆర్ దేర్, అండ్ వీ హ్యావ్ టు ప్లేస్ 5 వర్టిసెస్ ఇన్ దీస్ 5 ప్లేసెస్. ఓకే, ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్క వర్టెక్స్ని తీసుకొని చెక్ చేస్తాం. ఫస్ట్ ఏ తీసుకొని చెక్ చేస్తాం, కాకపోతే నెక్స్ట్ బి తీసుకుంటాం. ఓకే, అది కాకపోతే నెక్స్ట్ సి తీసుకుంటాం, అది కాకపోతే నెక్స్ట్ డి. లైక్ దట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ హౌ మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్? 5 పాసిబిలిటీస్ ఆర్ దేర్, బికాస్ రిమైనింగ్ వీ హ్యావ్ 5 వర్టిసెస్. సో ప్రతి ప్లేస్లో 5 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే సో మీకు జనరల్గా తెలిసిందే కదా, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఎన్ ప్లేసెస్లో ఎన్ థింగ్స్ని ఎన్ని వేస్లో ప్లేస్ చేస్తాము అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్లో ప్లేస్ చేస్తాం. లైక్ దట్ ఇక్కడ మనకి n minus 1 places are there. We have to place n minus 1 vertices in these places. How many ways we can place? N minus 1 factorial ways we can place. N minus 1 factorial. So which is approximately equal to n factorial. N factorial. So n factorial in the sense time complexity ఏంటి? జనరల్గా n factorial అంటే n into n minus 1 into n minus 2 into and so on n minus n లేదంటే 1. ఓకేనా? సో అంటే ఏంటి, టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, n ఇంటూ మళ్ళీ n మైనస్ వన్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ మళ్ళీ n మైనస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ అంటే ఏంటి, n పవర్ n. ఇలా ఎన్ని టైమ్స్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది ఇది. n మైనస్ n దగ్గర ఎండ్ అవుతుంది. సో అంటే n ఇంటూ n ఇంటూ n ఇంటూ అప్ టు n. సో n పవర్ n. సో గుర్తుపెట్టుకోండి, n ఫ్యాక్టోరియల్ అని వస్తే ద టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ n పవర్ n. So if we get n factorial as the time complexity, then its order is order of n power n. Okay na? So the exponential time complexity. It is the NP hard problem. Hamiltonian cycle problem is the NP hard. NP hard, NP complete problems ఏంటి అనేవి we will discuss that in the this unit, NP complete problems unit we will discuss. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టైం కాంప్లెక్సిటీ ఈస్ ఆర్డర్ ఆఫ్ n పవర్ n. ఓకే, సో అన్నిటికంటే మనకి బ్యాక్ ట్రాకింగ్లో అన్నిటికంటే కష్టమైన అల్గారిథం ఏంటంటే హామిల్టోనియన్ సైకిల్ అల్గారిథమే కొంచెం కష్టంగా ఉంటుంది. రిమైనింగ్ అల్గారిథమ్స్ పర్లేదు, మీరు మ్యాక్సిమం ఎఫర్ట్ పెడితే అర్థం చేసుకోగలుగుతారు. హామిల్టోనియన్ సైకిల్ కూడా అర్థం అవుతుంది ఇఫ్ యూ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది అల్గారిథం. In case if you didn't understand, still you take the example and trace out. Definitely you will get the outcome. అంటే ఖచ్చితంగా సైకిల్ అనేది వస్తుంది మీకు. అర్థమైందా? సో ఈ అల్గారిథం మనం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాం. ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ దీనికంటే ముందు కమెంట్స్ చూడండి. కమెంట్స్ కంటే ముందు ఇక్కడ మీరు 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈ అల్గారిథం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు, అది చూడండి. చూడండి, this algorithm is started by first initializing the adjacency matrix. అంటే ఫస్ట్ by taking the adjacency matrix, then setting x of 2 to n. 2 to n ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఫస్ట్ వర్టెక్స్ ఫిక్స్డ్ కాబట్టి he is taking from second vertex. Okay, and this x of 2 to n values are set to 0.
సో ఫస్ట్ వాల్యూ తప్ప రిమైనింగ్ అన్ని వాల్యూస్ జీరోస్ ఇనిషియల్గా అని చెప్పాను కదా. సో దే ఆర్ టేకింగ్ ఇనిషియల్లీ ఆల్ ద వాల్యూస్ ఆర్ జీరో ఎక్సెప్ట్ ది ఫస్ట్ వాల్యూ. అండ్ ది ఫస్ట్ వాల్యూ ఈస్ వన్. వన్ అంటే వాడు ఏమనుకుంటున్నాడు అంటే నోడ్ వన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు సైకిల్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఎక్స్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీసుకున్నాడు, రిమైనింగ్ అన్ని జీరో తీసుకున్నాడు ఇనిషియల్గా. అండ్ దెన్ ఎగ్జిక్యూటింగ్ హ్యామిల్టోనియన్ ఆఫ్ టూ, అంటే సెకండ్ వర్టెక్స్ నుంచి కాల్ చేస్తున్నాడు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ హ్యామిల్టోనియన్ సైకిల్. ఓకే, ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్? చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ. అలగార్థం చూడండి, అది టెక్స్ట్ బుక్లో ఉంది కదా, అలగార్థం చూసి ఒకసారి